విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థులకి మరొక కొత్త పథకాన్ని ప్రారంభించింది. గత ఏడాది ప్రయోగించినటువంటి పథకమే ఈసారి కొంత రివైవ్ చేసి 1,25,000 మందికి దేశవ్యాప్తంగా ఇంటర్న్‌షిప్‌లు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మార్చి 31వ తేదీలోగా దీనికి అప్లై చేసుకోవాలి. దాని నుంచి ఎంపిక చేసినటువంటి వారికి నెలకి రూ. 6,000 చొప్పున స్టైపెండ్ ఇవ్వడంతో పాటు వాళ్ళు ప్రొఫెషనల్‌గా ఎదిగేందుకు కావాల్సినటువంటి అవకాశాన్ని కల్పిస్తాయి. దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత సంస్థలు 500 టాప్ కంపెనీస్‌ని ఇందులో ఈ లిస్ట్‌లో చేర్చారు. ఈ కంపెనీస్‌లో ఇంటర్న్‌షిప్ ఇచ్చేటువంటి వెసులుబాటుని ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించబోతుంది. దీని పేరే పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 పేరుతో రిలీజ్ చేశారు. దాని వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా చెబుతున్నటువంటి పథకం. దీని గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ప్రొఫెషనల్ కోర్సులు ఐఐటీలో చదివే వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువతని ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో ఐటీఐ లాంటివి, ఇంటర్మీడియట్, నార్మల్ డిగ్రీ కోర్సెస్ చేసిన వాళ్ళకి ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. మిగతా హైఫై కోర్సెస్ చేసిన వాళ్ళు అంటే సిఏలు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఐసీడబ్ల్యూఏలు, అలానే బీటెక్లు, ఎంటెక్లు, ఐఐఎంలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ కూడా దీనికి డిస్క్వాలిఫై అవుతారు. వాళ్ళెవరో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశమే లేదు. అలాంటి ప్రయత్నాలు ఎవరో చేయమాకండి. కాబట్టి క్వాలిఫికేషన్స్ని ప్రత్యేకంగా చూడండి, దాని ప్రకారం చేసుకోండి. టాప్ కంపెనీస్, ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఇందులో భాగమవుతున్నాయి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ని మార్చి 31 వరకు ఎక్స్టెండ్ చేశారు. ప్రత్యేకంగా యాప్ని డిజైన్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అలానే కంపెనీ అఫైర్స్ మినిస్టర్, కార్పొరేట్ కంపెనీ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ యాప్ని రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ని కూడా ఇచ్చారు. విద్యార్థులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఇది రిలీజ్ చేశారు. యాప్ని రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు ఇవి. అలానే ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించడం ద్వారా విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, అలానే వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్హాన్స్మెంట్, ప్రొఫెషనల్ ఎన్హాన్స్మెంట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 1,25,000 మందిని ఈ స్కీమ్ కింద ఎంపిక చేస్తారు. 12 నెలల పాటు వాళ్ళకి స్టైపెండ్ పే చేస్తారు. అది కూడా టాప్ కంపెనీస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఒక ₹500 టాప్ కంపెనీస్ నుంచి కంపెనీ స్టైపెండ్ వస్తుంది. అలానే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ₹5,500 ఇస్తుంది. మొత్తం కలిపి ₹6,000 స్టైపెండ్ 12 నెలల పాటు ఇస్తారు. 12 నెలలు పే చేసిన తర్వాత వాళ్ళలో స్కిల్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సూట్ అయ్యేటువంటి ఉద్యోగాలని, ప్లేస్మెంట్స్ని కూడా సూచించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ స్కీమ్ ప్రత్యేకతే అది. అలానే స్కీమ్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు యూత్ టు గెట్ ట్రైనింగ్ అండ్ గెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ విత్ ఇన్ ద రియల్ లైఫ్ ఎన్విరాన్మెంట్ అట్లీస్ట్ ఫర్ 6 months. ఇది కనీసం 6 నెలల పాటు జరిగేటువంటి శిక్షణ. అంటే అందులో ఉండేటువంటి ఉద్యోగంలో ఉండేటువంటి లేదా ఆ పనిలో ఉండేటువంటి సాధక బాధకాలు దృష్టిలో ఉంచుకొని 6 నెలల నుంచి 12 నెలల వరకు దీన్ని డిజైన్ చేశారు. అలానే స్కీమ్ టార్గెట్స్ ఇండివిజువల్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 21 to 24, 21 నుంచి 24 సంవత్సరాలు. అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి కొంత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇక ఈచ్ ఇంటర్న్ విల్ బి సపోర్టెడ్ బై మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ₹5,000 ఎట్ వన్ టైమ్ అండ్ ఫైనాన్షియల్ సప్లిమెంటెడ్ బై వన్ టైమ్ ఫైనాన్షియల్ సర్వీస్ ₹6,000. సో ఇది మంత్లీ 5,000 వస్తుంది. ఒకసారి 6,000 కూడా ఇస్తారు. అది మొత్తం ఈ ప్రాజెక్టుకి సంబంధించి అక్టోబర్ 2024లో స్టార్ట్ చేశారు. అప్పుడు 1,27,000 ఆపర్చునిటీస్ ఇచ్చారు. మొత్తం దేశవ్యాప్తంగా 745 జిల్లాల నుంచి యూత్ని 280 కంపెనీల్లో 25 సెక్టార్లలో ప్లేస్మెంట్ చేశారు. వాళ్ళల్లో 82,000 మందికి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి రెండో రౌండ్ ఆఫ్ పైలట్ ప్రాజెక్ట్ని మళ్ళీ జనవరి 2025లో ప్రారంభించారు. 327 కంపెనీలను ఈసారి ఇందులో భాగస్వాములు చేశారు. దాని డేట్ ఎక్స్టెండ్ చేసి మార్చి 31 వరకు అప్లికేషన్ పెట్టుకునేటువంటి అవకాశం కల్పించారు. ఇక ఇందులో మొత్తం ఐటీఐ హోల్డర్స్కి 23,000 అవకాశాలు ఉంటాయి. అలానే 18,000 మంది డిప్లొమా హోల్డర్స్, 15,000 మంది 12th grade, 2,500 పీపుల్ అవైలబుల్ క్యాండిడేట్ ఫర్ 10th class క్వాలిఫికేషన్స్. ఇవన్నీ కూడా లోవర్ క్వాలిఫికేషన్స్, ఎక్స్ట్రీమ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ కాకుండా లోవర్ క్వాలిఫికేషన్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కూడా వెసులుబాటు, అవకాశం కల్పించేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైన స్కీమ్ ఇది. సో ఎవరైనా కానీ సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి డేట్స్ పరంగా చూస్తే ఒకసారి డేట్స్ కూడా పరిశీలిద్దాం. ఈ స్కీమ్ చెబుతున్నటువంటి డెడ్ లైన్స్ అండ్ డేట్స్
ఇది గతంలో పెట్టినటువంటి డేటా ఇది, ఎందుకంటే 2024లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్, అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఇంటర్న్షిప్ స్కీమ్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇది రిలీజ్ చేసింది. 1,25,000 మంది 500 కంపెనీస్కి సంబంధించి డిజిగ్నేటెడ్ కోర్సెస్ పరంగా చూస్తే కనుక ఐటీఐ మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ రెలవెంట్ ట్రేడ్ సంబంధిత దీనికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణ, అలానే డిప్లొమా ఇంటర్మీడియట్ ప్లస్ ఏఐసిటిఈ రికగ్నైజ్డ్ డిప్లొమా అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రికగ్నైజ్డ్ డిప్లొమా, అలానే డిగ్రీ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ యూజీసీ ఏఐసిటిఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 18 to 24 ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది. సో ఇది అప్పుడు రిలీజ్ చేసినటువంటి డేటా ఇది. దీని ప్రకారం చూస్తే ఇప్పుడు ఆ గత ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేయడం ద్వారా దీన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. అప్పుడు వచ్చినటువంటి ఆదరణని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి దీన్ని మార్చి 31వ తేదీ వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేశారు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ కోసం మీరు యాప్ను ఉపయోగించవచ్చు, ప్లస్ పిఎం ఇంటర్న్షిప్ అని చెప్పని గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఈ వెబ్సైట్ వస్తుంది. దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా వ్యక్తిగతమైనటువంటి డాష్ బోర్డుకి లింక్ అవ్వచ్చు, దానిలోనే అన్ని అప్డేట్స్ వస్తాయి. దాని సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డేటా, ఇవన్నీ కంపెనీస్ డీటెయిల్స్ కూడా ఇందులో ఐబిఎం, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, అలానే ఆదిత్య బిర్లా గ్రూప్, బంధన్ బ్యాంక్, ఇవన్నీ కూడా దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలు. 327 సంస్థలు ఇక్కడ టైప్ అయిన ఈ ప్రాసెస్లో ఈ ఇంటర్న్షిప్ ప్రైమ్ మినిస్టర్ పేరు మీద ఆఫర్ చేస్తున్నటువంటి ఇంటర్న్షిప్ కాబట్టి గ్రామీణ ప్రాంత యువతకి ఇది ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకంగా ఉంటుందనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఆయా కోర్సెస్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు, కోర్సెస్ ఫినిష్ చేసేటువంటి స్టేజ్లో ఉన్నవాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్న్షిప్ స్టైపెండ్ రూపంలో సపోర్ట్ చేయడంతో పాటు కంప్లీట్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2025కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.